నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్కి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే 45 రోజుల్లో శంకుస్థాపనలు అంటూ ఒక వార్త అయితే ఉంది. 45 రోజుల్లో శంకుస్థాపనలు, విశాఖ ఎంఓయూలపై కార్యాచరణ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే 45 రోజుల్లో శంకుస్థాపనలు ఏ విధంగా జరగాలి ఏంటి, అలాగే విశాఖ ఎంఓయూలపై కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా అమలు దిశగా 7.69 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. అయితే 45 రోజుల్లో శంకుస్థాపనలు జరిగే విధంగా మేము ప్రణాళికలు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నామని ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మ్యాటర్ ఇచ్చారు, అట్లాగే ఏం చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద కూడా డీటెయిల్స్ ఇచ్చారు. అది కూడా ఒకసారి చూద్దాం. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోదించే ప్రక్రియ అయితే మొదలైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే విశాఖ భాగస్వామ్య సదస్సు ఏఐ సదస్సుకు సంబంధించి చేసుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోదించే ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది అని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. వాటికి 45 రోజుల్లోగా శంకుస్థాపన జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే సిఐఐ సదస్సులో ఎటువంటి పెట్టుబడులు వచ్చాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఎటువంటి శంకుస్థాపనలన్నీ కూడా ఏవైతే ముందుకు వచ్చాయో దానికి సంబంధించిన శంకుస్థాపనలన్నీ కూడా 45 రోజుల్లో జరిగేలా చూడాలని నిన్న నిర్వహించిన ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం 20,444 కోట్ల పెట్టుబడులు, అలాగే 56,278 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలను ఆమోదించింది. అయితే నిన్న నిర్వహించిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం అయితే 20,444 కోట్లకు సంబంధించి 56,278 మందికి ఉపాధికి లభించే ఉద్దేశంతో కల్పించే ప్రతిపాదనలకు అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే అందులో విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీల ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి నిన్న 20,444 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 56,278 ఉపాధి కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అయితే దీంట్లో ఏం జరుగుతోందంటే విశాఖ భాగస్వామ్య సదస్సులో అయితే ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీల ప్రతిపాదనలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖలో 20 రోజుల కిందట నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 7.69 లక్షల కోట్ల విలువైన వాటిని అమలు చేసే దిశగా వెళ్తున్నాం. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడింది ఏంటి అంటే విశాఖలో 20 రోజుల క్రితం నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా 7.69 లక్షల కోట్ల విలువైన వాటిని అమలు చేసే దిశగా మేమైతే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు అంటే 45 రోజుల్లో వీలైనన్ని ఎంఓయూలు గ్రౌండింగ్ చేసి దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయి. దావోస్కు వెళ్లే లోపే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలి. అయితే దావోస్ పర్యటన ఉంది, అక్కడ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్లే లోపే అంతకు ముందే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు జరిగేలా చూడాలి అంటూ సూచించడం జరిగింది. అయితే పాలసీల కింద ఇచ్చే ప్రోత్సాహకాలు జమ చేసే విధానం తీసుకువస్తామని, ఇకపై ఎంఓయూలపైన నేను సమీక్షిస్తా అంటూ ఎంఓయూలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తానని, అట్లాగే ఎంఓయూల గ్రౌండింగ్పై సిఎస్ మంత్రివర్గ ఉపసంఘం, ఆయా శాఖల మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమీక్షించేలా ఒక విధానాన్ని రూపొందిస్తాము అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే క్వాంటమ్ వ్యాలీలో 6 టవర్లు అన్నట్టుగా ఒక దీంట్లోనే ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే 6 టవర్లలో 2 టవర్లను క్వాంటమ్ ఆల్గారిథం అభివృద్ధికి, మరో 2 టవర్లను అన్నట్టుగా, అంటే 6 టవర్లు అయితే ఉన్నాయి, దాంట్లో 2 టవర్లు అయితే క్వాంటమ్ ఆల్గారిథం అభివృద్ధికి, అయితే మిగతావి దేనికి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. దీనికి సంబంధించి మిగతా లోపల ఇన్ఫర్మేషన్ అయితే పేజ్ నెంబర్ 5లో ఉంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక వార్త ఉన్నది ఏంటంటే 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. అయితే 18 నెలల్లో మీరేం చేశారు అంటూ ఆల్రెడీ నిన్న వైఎస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, మీరేం చేస్తున్నారు, ఈ 18 నెలల్లో మీరేం చేశారు అంటూ ఆయన కొన్ని రకాల మాటలు కూడా, అభ్యంతరకరమైన మాటలు కూడా మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని గాడిదలు కాస్తున్నారా, మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, నిద్రపోతున్నారా, గాడిదలు కాస్తున్నారా, మీరు ఖాళీగా ఉన్నారు, ఏం చేస్తున్నారా అనే వాళ్ళందరూ కూడా ఇక్కడ సమాధానం వచ్చినట్టుగా తెలుస్తుంది. 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. అయితే 18 నెలలకు సంబంధించి 20 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే సాధించామన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే మార్చిలోపు కంపెనీలకు 2000 కోట్ల ఇన్సెంటివ్స్ అన్నట్టుగా ఒక దీంట్లోనే ఇచ్చారు. నెక్స్ట్ మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ కూడా ఈ విధంగా దీనికి సంబంధించి మీరేం చేస్తున్నారు అనే దానికి కౌంటర్గా మంత్రులు టీజీ భరత్ కానీ కందుల దుర్గేష్ కానీ చెప్పడం జరిగింది. ఏంటి అంటే 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే మేము సాధించాము, మమ్మల్ని ఏం చేయలేదు అని అంటున్నారుగా, మేము సాధించినవి అయితే ఇవి అన్నట్టుగా మార్చిలోపు కంపెనీలకు 2000 కోట్ల ఇన్సెంటివ్స్ కూడా మేము ప్రకటించబోతున్నాం అన్నట్టుగా తెలిసింది. అయితే ఈ విధంగా మన మంత్రులు టీజీ భరత్ కానీ కందుల దుర్గేష్ కానీ ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చిరకాల బంధానికి మరింత బలం అన్నట్టుగా పుతిన్ నిన్న భారత్ చేరుకున్నారు. ఆయనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అయితే చిరకాల బంధానికి మరింత బలం చేకూర్చే విధంగా అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు హెడ్లైన్తో. అయితే భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షులు పుతిన్కి విందు ఇచ్చిన మోదీ నేడు కీలక సమావేశం. అయితే పుతిన్కి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విందు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు ఒకే కారులో కలిసి వెళ్తున్నది కూడా ఇక్కడ ఉంది. అయితే దీనికి సంబంధించి వార్త లోపల పేజీలో ఉంది. అయితే ఈ రోజు అయితే వీళ్ళిద్దరికి సంబంధించి కీలక సమావేశం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నా స్నేహితుడికి స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది. కాల పరీక్షకు నిలిచిన భారత రష్యా స్నేహం దేశ ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుంది. భారత రష్యా బంధం అనేది భారత్కు ఎంతో భారతదేశ ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ 8 దశాబ్దాల బంధంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు భారత్కు వచ్చిన పుతిన్తో పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ కరచాలనం చేశారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో రష్యా అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం అయితే లభించినట్టుగా ఇచ్చారు. అనంతరం వారిద్దరు ఒకే కారులో ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మోదీ ఆయనకు ప్రైవేటుగా విందు ఇచ్చారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించిందే భారత్లో కొనసాగుతున్న చిరకాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలో భాగంగా రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలో అడుగుపెట్టారు నిన్న. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అయితే 2 రోజుల పాటు పుతిన్ అయితే భారత్లో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఆయన నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెళ్ళి స్వాగతం పలికారు. అయితే శుక్రవారం వారి మధ్య జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. అయితే ఈరోజు వాళ్ళిద్దరి మధ్య జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారట. అయితే 27 గంటల పర్యటనలో భారత్లో 27 గంటల పాటు ఉండనున్న పుతిన్ వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు మిగతా రంగాలకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు ఏంటి అనేది దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ మరింత పెరిగిన ఇండిగో కష్టం అంటూ ఒక వార్త అయితే హెడ్లైన్ ఇచ్చారు. మరింత పెరిగిన ఇండిగో కష్టం అంటూ 550కి పైగా విమానాలు అయితే రద్దయినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లోనే 79 అయితే నిలిచిపోయాయట. అయితే బెంగళూరు, ముంబై, ఢిల్లీలోనూ ప్రయాణికుల అవస్థ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నిర్వహణాపరమైన లోపాల కారణంగా హైదరాబాద్తో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని విమానాశ్రయాల్లో గురువారము ఇండిగో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే నిర్వహణాపరమైన లోపాలు తలెత్తడం వల్ల కొన్ని విమానాలు అయితే ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో విమానాశ్రయాల్లో ఏమైనాయి అంటే విమానాలు
కదలలేదు. దానివల్ల ఏమైందంటే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. పలు విమానాలు రద్దు కావడంతో పాటు ఆలస్యంగా నడుస్తుండటంతో గందరగోళం నెలకొందట. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఏదైతే ఉందో అక్కడ కూడా కొన్ని రకాల సమస్యలు అయితే తలెత్తినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గ్రామాలకు మినీ కలెక్టరేట్లుగా డీడీఓలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అదేంటంటే నిన్న చిత్తూరు పర్యటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించిన వార్త. అయితే పౌర సేవలు ప్రజలకు చేరువయ్యేందుకే ఈ ఏర్పాటు. అసలు డీడీఓలు ఎందుకు ఏర్పాటు చేశాము అంటే పౌరులకి అందుబాటులో ఉండాలి. ప్రతి సమస్యకి కార్యాలయాల చుట్టూ ఎక్కడో ఎవరి దగ్గరకో వెళ్ళి కాకుండా వాళ్ళ పరిధిలో గనక ఇలా డీడీఓ లాంటి ఆఫీస్ కార్యాలయాలు కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళకి సౌలభ్యంగా ఉన్నట్టుగా, వాళ్ళ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి అన్నట్టుగా పౌర సేవలు ప్రజలకు చేరువయ్యేందుకే, అంటే సేవలన్నీ కూడా ప్రజలకు దగ్గరలో అందుబాటులో ఉండేటట్టుగా ఈ డీడీఓ ఆఫీసులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, కూటమి వచ్చాక స్థానిక సంస్థల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. గతంలో లాగా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థల్లో అనేక మార్పులు, సంస్కరణలు మేము తీసుకొచ్చాం. డీడీఓల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ వీళ్ళైతే ఈ విధంగా వార్త ఇచ్చారు. అసలు మ్యాటర్ కూడా ఉంది. ఆ మ్యాటర్ ఏమి ఇచ్చారో కూడా ఒకసారి చూద్దాం. గ్రామీణ స్థానిక సంస్థల్లో 10 నుండి 12 రకాల పౌర సేవలు విభిన్న కార్యాలయాల ద్వారా అందుతున్నాయని, అయితే 10 నుండి 12 రకాల పౌర సేవలైతే వివిధ రకాల కార్యాలయాల నుండి అందుతున్నాయని, వాటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి. అయితే 10 నుండి 12 పౌర సేవలు అయితే రకరకాల కార్యాలయాల ద్వారా అందుతున్నాయి. వాటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులను ఆదేశించానని, ఆ ఆలోచనల నుంచి పుట్టినవే డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు డీడీఓ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఆయన ఎప్పుడైతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా సంబంధిత అధికారులకు ఒక సూచన చేశారట. 10 నుండి 12 వరకు పౌర సేవలు అయితే మనం అందిస్తున్నాం కదా వివిధ కార్యాలయాల ద్వారా, అవన్నీ కూడా ఒకే గొడుగు కిందకి రావాలి. అలా దానికి సంబంధించి ఏం చెయ్యాలి అన్న ఆలోచిస్తున్న టైంలో పుట్టిందే ఈ డీడీఓలు. డీడీ అంటే డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు అంటూ ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రభుత్వ సేవలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ డీడీఓలు కూడా ప్రభుత్వ సేవలు అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చేరువయ్యేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రజలకు అంటూ ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే పంచాయతీలకు సంబంధించిన అంటే గ్రామాలు, మండల అట్లాగే పంచాయతీలకు సంబంధించిన సేవలు ఏదైనా చేయాలంటే అందుబాటులో కార్యాలయం కనుక ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగం అన్న ఉద్దేశంతోనే ఇవి మేము తీసుకురావడం జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే చిత్తూరులోని డీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో అయితే దీన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అయితే ఉద్యోగులకు కూడా పదవులు కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. పదోన్నతులు కల్పించేసరికి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడో ఏనాటి కాలంలో వచ్చినాయండి మాకు, తర్వాత ఇలా మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేరు, మీ ఆలోచన విధానం బాగుంది అంటూ ఆ పదవులు పొందిన వాళ్ళు కూడా చాలా ఆనందంతో వాళ్ళు చెప్పినవి కూడా మనం చూసాము. సో ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక మంచి ఆలోచన అంటూ ఇన్ని రకాల పౌర సేవలను ప్రజలకు దగ్గరగా చేయటం కోసం వాళ్ళకి ఈజీగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటనే కన్ఫ్యూజన్ లేకుండా సమస్యలు పరిష్కరించుకోవడానికి డీడీఓలు అనేవి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని అయితే చాలామంది హర్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. పరకామణి కేసు ఒక చిన్న
చోరీల్లో కూడా చిన్నది పెద్దది ఉంటుందన్న విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదని అంటున్నారు చాలామంది. ఇప్పుడు చిన్న 10 రూపాయలు చేసినా దొంగతనమే, పైసా చేసినా దొంగతనమే కదా. దొంగతనమే. కాకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి, తాడేపల్లి ప్యాలెస్ అంటే బాగుంటుందేమో వాళ్ళ భాషలో, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అది కూడా రికార్డెడ్ అని అంటున్నారు. మరి అయితే దానికి సంబంధించి ఆయన ఏమన్నారంటే, పరకామణి కేసు ఒక చిన్న చోరీనే కదా, చాలా చిన్నదే, చోరీ చిన్నది పెద్దదే అంటున్నారు కాబట్టి ఆయన దృష్టిలో చిన్న చోరీ అంట. అయితే $9 దొంగతనమే కదా జరిగింది, జస్ట్ $9 కదా జరిగింది, అది పెద్ద దొంగతనమా ఏంటి? అలాగే వారు 14 కోట్ల ఆస్తుల్ని రాసి, చిన్న దొంగతనానికి 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని రాసిచ్చారు పాపం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. అసలు ప్రపంచంలో ఇక్కడ ఎక్కడా కూడా ఇలాంటి జరగలేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారైతే బాధపడినట్టుగా తెలుస్తోంది నిన్న. అయితే శ్రీవారి పరకామణి కేసు అనేది చిన్న చోరీ అంటే దొంగతనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పేర్కొన్నారు. దొంగతనంలో చిన్న పెద్ద ఉంటాయట. హుండీ లెక్కింపులో $9, దీని విలువ 72,000 అన్నది జగన్ చెప్పిన లెక్క. అయితే ఆయనైతే $9 అంటున్నారు. ఇప్పుడు డాలర్ విలువ వచ్చి 90 రూపాయలు. అలా లెక్కేసుకుంటే 810 కదా. కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే 72,000 అన్నారు. అంటే లెక్క ప్రకారం చూసుకుంటే 81,000 మాత్రం అవ్వాలి దాని ప్రకారం చూసుకుంటే. అయితే దొంగతనం జరిగిందని, దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్ల విలువైన ఆస్తుల్ని దేవునికి ఇచ్చారని, ఇది తప్పవుతుందా అని ప్రశ్నించారు. దేశంలో చాలా చోట్ల ఇలా చిన్న చిన్న దొంగతనాలు జరిగితే ఇంత పెద్ద శిక్షలా, ఇది ఎక్కడైనా జరిగింది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మనం మెచ్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈసారి ఎక్కడా కూడా తడబాట్లు పొరబాట్లు జరగకుండా మంచిగా ఏమేమి పాయింట్లు లేవనెత్తాలి ఏంటి అనే దాని మీద మాట్లాడుతూనే ఆయన 2 అనుకోవడం మాటలు అయితే అన్నారు. ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారిని నువ్వేం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా, నువ్వు నిద్రపోతున్నావా అని రకరకాల మాటలు అయితే మాట్లాడారు. అటువంటి మాటలు మాట్లాడుకున్న మొత్తం ప్రెస్ మీట్ అంతా కూడా చక్కగా ఇదివరకులాగా పొరపాటుగా తడబడుతూ అసలు ఏం లేదు, చక్కగా ఈసారి అయితే బాగా ప్రిపేర్ అయ్యారో, స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారో కానీ మంచిగానే ఇచ్చారు, చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఎక్కడ పొరపాట్లు తడబాట్లు ఏం లేకుండా స్పష్టంగా చాలా మంచిగా మాట్లాడారు. ఎప్పుడైతే ప్రెస్ మీట్ అనగానే ఫస్ట్ ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా స్టార్టింగ్గా చెప్పేవాళ్ళు, ఏదో తడబాటు పొరపాటు ఏదో ఒక మాట్లాడేవాళ్ళు. కానీ ఈసారి అలా లేకుండా చాలా మెచ్యూర్డ్గా మంచిగా మాట్లాడారు. ఎక్కడా కూడా దాన్ని ఏమంటారు, పొరపాటు మాట్లాడడం లేకపోతే తడబట్టడం ఏం లేదు. పాయింట్లు కూడా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళవే ఇప్పుడు అన్నీ పాజిటివ్గా చెప్పరు కదా, అధికార పార్టీకి పాజిటివ్గా చెప్పరు, అన్నీ నెగిటివ్గానే చెప్తారు ఎవరైనా. కానీ ఆ చెప్పడంలో కూడా ఇదివరకు కరెక్ట్గా ఉండేది కాదు ప్రాసెస్, ఇప్పుడు మాత్రం కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఇది చూడండి, పరకామణి కేసు ఒక చిన్న చోరీ అలా, ఇట్లాంటివి కూడా మంచిగానే అక్కడ తడబాటేం లేదు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు, చిన్న చోరీయే కదా అన్నట్టుగా. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ మొదలుపెట్టారు. ఏమని? దత్తపుత్రుడు. ఎక్కడ? మొంతా తుఫానుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్. అసలు అక్కడ ఆయన కుమారుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉంది ఎవరు అంటే ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రమే ఉన్నారు. కుమారుడు ఎందుకు ఉంటాడు? ఆర్టీజీఎస్లో సమీక్ష సమావేశాలు నిర్వహించేటప్పుడు కుమారుడు ఎందుకు ఉంటారు? అక్కడ మంత్రి మాత్రమే ఉంటారు. ఆ మంత్రి ప్లేస్లో ఆయన ఉన్నారు, నారా లోకేష్ ఉన్నారు. కాబట్టి అలా చెప్పకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొంతా తుఫాన్ అప్పుడు, అట్లాగే నారా లోకేష్, అలాగే ఆయన దత్తపుత్రుడు డిప్యూటీ సీఎం కూడా అలా ఆయన దత్తపుత్రుడు ఒక దగ్గర ఆర్టీజీఎస్ దగ్గర ఉన్నారు అంటే మరి ఎవరు ఉంటారు? అందరూ వెళ్ళి ప్యాలెస్లో కూర్చుంటే అవ్వదు కదా. మరి మొంతా తుఫాన్ ప్రభావం అన్న దగ్గర నుంచి నారా లోకేష్ ఊర్లో లేరు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఊర్లో లేరు. మరి లేనప్పుడు మొత్తం నడిపించింది ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కదా. తీరా అది మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత వాళ్ళు విదేశాల నుంచి వచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో ఏంటి అని చూసుకోవాలి కదా. మేము విదేశాల్లో పర్యటనలు చేసి వచ్చాము, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాము, మేము అలసిపోయాము, మేము ఇంట్లో ప్యాలెస్లో కూర్చుంటామని అందరికీ చెల్లినట్టుగా మాకు చెల్లదు కదా. ఎందుకంటే మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము, ఆ ఉద్దేశంతో ముందుకు వచ్చాము తప్ప మేము వేరే ఉద్దేశంతో రాలేదు. మరి మేము ఆర్టీజీఎస్ కార్యాలయంలో కూర్చోవాలి, సమీక్షలు నిర్వహించాలి, ఏం జరుగుతుందో కనుక్కోవాలి, మాకు తప్పదు అన్నట్టుగా వాళ్ళు చేస్తే ఏనేం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తట్లా ఈ మధ్య కాలంలో అని అనుకుంటున్న టైంలో దత్తపుత్రుడు అనే మాట అయితే మాట్లాడారు. ఇంతకీ దత్తపుత్రుడు అని చెప్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడే అనుకోండి, వాళ్ళు చెప్పుకోవాలి కదా దత్తపుత్రుడు అని, మీరెందుకు అంత కలవరిస్తున్నారు అని చాలామంది అడుగుతున్న మాట. అసలు మీరు దత్త తీసుకున్నారా ఏంటి పవన్ కళ్యాణ్ని? అరే చంద్రబాబు నాయుడు తీసుకుంటే లేదు కానీ నేను తీసుకుంటే వచ్చిందా అని మీరేమైనా తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. సో ఈనాడుకు సంబంధించి
ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ రెండో రోజు విమానాల రద్దు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన 550కి పైగా సర్వీసులు. ఇండిగో విమానాలైతే సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లం వల్ల నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ టెస్టు ఫార్మాట్కే పరిమితమా అంటూ సిరాజ్పై సెలెక్టర్లు సీతకన్ను వేశారట. అందుకే వన్డే T20లకు దూరం పెట్టారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చంద్రబాబు గోబెల్స్ గురువు అట. చంద్రబాబు అనే ఆయన గోబెల్స్ గురువు. సూపర్ 6 పేరిట సూపర్ మోసం చేశారు అంటూ వీళ్ళు హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే ఏమి ఇచ్చారు అనే దాని మీద ఒక్కసారి మనం చూస్తే సూపర్ 6 సూపర్ 7 సక్రమంగా ఎక్కడూ అమలు చేశారు. అసలు ఆ సూపర్ 6 సక్సెస్ అలా మాట్లాడారు మీరు, అసలు ఫెయిల్ అయిపోయింది కదా, ఎక్కడ అమలు చేశారు? సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నిప్పులు చెరిగారట. అసలు మీరు ఎక్కడ అమలు చేశారు ఏంటి అనే దాని మీద నిప్పులు జరుగుతూ ఆయన మాట్లాడినట్టుగా ఉంది. నిప్పులు ఎక్కడ జరగాలి, చక్కగా మంచిగా నవ్వుకుంటేనే మాట్లాడారు, చాలా కామెడీగానే మాట్లాడారు. ఈసారి ఎక్కడ సీరియస్నెస్ కానీ ఏమి కానీ లేదు, చక్కగా నవ్వుతూ సటైర్లు కూడా బాగానే వేస్తారు, నవ్వుతూ మాట్లాడారు. నిప్పులు చెరిగేంతగా అక్కడైతే ఏం లేదు. మామూలుగా ఆయన అడగాల్సిన ఏం అడగాలనుకున్నారో అడిగారు, ప్రెస్ మీట్ పెట్టారు, రికార్డింగ్ది మంచిగానే మాట్లాడారు. అక్కడ నిప్పులు జరిగేది ఏం లేదు. మరి ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా 18,000 చొప్పున 2 ఏళ్లలో 36,000 ఇవ్వాలి, ఒక్కరికైనా ఇచ్చావా? ఇది మోసం కాదా? ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేశారు. నిరుద్యోగులకు భృతి కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 ఇవ్వాలి, ఎంతమందికి ఇచ్చావు? ఇది మోసం కాదా అని రెండో ప్రశ్న. ఉద్యోగులను ముంచేశారు, 5 డిఏలకు గాను ఇచ్చింది ఒకే ఒకటి, అది వాయిదాల్లో ఇచ్చారు, ఐఆర్ ఊసేలేదు, పీఆర్సీ హామీ గాలికి వదిలేశారు, 31,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అంటూ వైఎస్ జగన్ అయితే ప్రశ్నించడం జరిగిందట. ఇంకొకటి ఏంటంటే విశాఖ స్టీల్కు సొంత గని అడగరు, ప్రైవేటు ప్లాంట్కు అడుగుతారా? విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే మీరు అడగరు, ప్రైవేట్కి అయితే అడుగుతారా? ఇది ఎక్కడ న్యాయం అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడేటప్పుడు ఆయన నవ్వుతూనే మాట్లాడారు తప్ప ఎక్కడ సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసే అంత ఏం లేదు, నవ్వుతూనే మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్ ఒకవేళ చూస్తే నేను చెప్పిన అబద్ధమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఆయన ఏం అక్కడ నిప్పులు జరిగేంత, ఆగ్రహం వ్యక్తం చేసేంత, విరుచుకుపడేంత, అసలు ఏం వార్నింగ్లు ఇచ్చేంత ఏం లేదు. చక్కగా నవ్వుతూ సాఫీగా సటైర్లు వేసుకుంటూ ఆయన అడగాల్సింది అడుగుతూనే వెళ్ళిపోయారు. నెక్స్ట్ రైతుల జీవితాలు చిన్నాభిన్నం చేశారు అన్నట్టుగా ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా ఎత్తేశారు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, 1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించలేదు అంటూ వైఎస్ జగన్ చెప్పారట. ఆ 53,000 ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ 53,000 ఎకరాల రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై జగన్ అసలు వచ్చిన పాయింట్ ఇది. ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్నారు కదా, అప్పుడు దానికే గతి లేదు, ఇప్పుడు ఇదే ఎందుకు తీసుకుంటున్నారు, దీని సంగతి ఏంటి, అసలు అంత అవసరమా అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంతటితో ఆపలే, ఇంకా చాలా పాయింట్లు అడిగారు నిన్న. ఆ పాయింట్లు కూడా ఏంటనేది చూద్దాం. ఇదిగోండి, లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందల. ఇప్పటికీ కూడా నిరాధారం అనే చెప్తున్నారు. ఇప్పటికీ కూడా లడ్డూ ప్రసాదం విషయంలో నిరాధారం అనే చెప్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేశారన్నావు, ఆయన అన్నాడంట తయారు చేశారని. నెక్స్ట్ వాటిని భక్తులు తిన్నారన్నావు, తిన్నది వాస్తవమే, తయారు చేసిందా లేదా అనేది ఎట్లాగో అధికారులు కనుక్కుంటున్నారు, ఫైండ్ అవుట్ చేస్తున్నారు, కానీ తిన్నది మాత్రం వాస్తవమే. వాటికి ఆధారాలు ఉన్నాయా అంటే దీనికి ఆధారాలు ఉన్నాయి లేదా అనేది అధికారులు తెలుస్తారు, కానీ తిన్నది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తిరుపతి వెళ్ళామంటే ప్రసాదం తీసుకోకుండా ఎవ్వరూ రారు, 10 మందికి పంచకుండా కూడా ఉండరు. నెక్స్ట్ రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తారా, బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం అంటే ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. నెక్స్ట్ అదే గుడికి సంబంధించి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పులివెందలో అదేదో గుడి, మరి ఎక్కడైనా పోనీ ఇస్తారా ఎవరా అనుకుంటే పాపం తిరుమల లడ్డు అని పేరు అయితే పెట్టారు. అప్పుడు మాత్రం అదేదో గుడి అంటాడు, అదేదో లడ్డు అంటాడు, అదేదో గుడి తెలియదంట, అదేదో లడ్డు అంట తెలియదంట, కల్తీ నెయ్యి. అప్పుడు మరి అలా మాట్లాడారు. మరి ఇది పేపర్ కదా, ఇవ్వకపోతే తప్పదు, అదేదో లడ్డు అని ఇక్కడ అంటే అవ్వదు కదా, తెలియదు కదా. ఇక్కడైతే చదువుతారు కాబట్టి అదే వినరు, పట్టించుకోరు అనుకోని అప్పుడు మర్చిపోయారేమో ఏం గుడి ఏంటి అనేది తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం ఇచ్చారు. నెక్స్ట్
ఈ సర్కారుకు మాయరోగం వచ్చిందట. ఏం రోగం? మీ స్కాముల కోసం ప్రజల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తారా బాబు అంటూ ఆయన ప్రశ్నించారు. నెక్స్ట్, ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు, కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటుకు ఇచ్చేస్తున్నారు అంటూ పీపీపీ విధానం గురించి మాట్లాడుతున్నారు. ఇది మొత్తంలో పీపీపీ విధానం కోసమే ఇది పెట్టారా అన్నట్టుగా చెప్పారు. అయితే ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉంటుందా? ఇచ్చేదేమో ప్రైవేట్కి, జీతాలేమో ప్రభుత్వం ఇస్తుందా? అసలు ఇంతకన్నా స్కామ్ ఉందా అన్నట్టుగా ఆయన నిలదీసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్పారు చూడండి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీయించేసుకుంటున్న చంద్రబాబు. అయితే అధికారంలో ఉండగానే, ఇల్లు ఉండగానే, ఇది అంటారు కదా, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి ఇల్లు అన్నట్టుగా, ఆ ఉద్దేశంతో ఏంటంటే కేసులన్నీ తీసేపించుకుంటున్నారు చంద్రబాబు అన్నట్టుగా. బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులు ఉల్లంఘిస్తుంటే ఎందుకు ఆయన బెయిల్ రద్దు చేయకూడదు, ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అంటూ కూడా వైఎస్ జగన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అది ఎన్ని పేజీల్లో ఉన్నాయంటే 2, 6, 7 పేజీల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పుతిన్ భారతదేశ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్. పుతిన్కు ఘన స్వాగతం అంటూ వీళ్ళైతే హెడ్లైన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే, ఎయిర్పోర్టుకు స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసానికి ఒకే కారులో వెళ్లిన ఇరువురు నేతలు, రష్యా అధినేతకు ప్రైవేటు విందిచ్చిన ప్రధానమంత్రి, నేడు 23వ ఇండియా రష్యా సదస్సుకు హాజరు కానున్న పుతిన్, మోదీ కీలక ఒప్పందాలకు అవకాశం అయితే ఉన్నట్టుగా వీళ్ళిచ్చారు. అయితే ఈ సందర్భంగా పుతిన్ ఒక మాట అన్నారట. ఏంటంటే, మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్నట్టుగా ఒక మాట చెప్పుకుంటూ వచ్చారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనే చూద్దాం. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీటు 29 లక్షలట. చంద్రబాబు సర్కారు నిర్ణయం. సర్కార్ అయితే అంటే ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు సర్కార్ ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకుందంటే ఏంటంటే, కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీటు 29 లక్షలట. వైద్య విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారట. ఒకవైపు 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేటుకు కట్టబెడుతున్నారు, మరోవైపు పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసేశారు, మళ్ళీ ఇంకో దాంట్లో ఏంటంటే పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు అన్నట్టుగా వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు 29 లక్షల చొప్పున వసూలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, లాస్ట్ వార్త సాక్షికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇలా సెలవిచ్చారు అంటూ 2026 సెలవుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం. అయితే 2026కు సంబంధించి ప్రభుత్వం అయితే హాలిడేస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ అయితే ఇచ్చింది. 2026 క్యాలెండర్ ఇయర్లో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందట. ఈ జాబితా ప్రకారం మొత్తం 24 సెలవులు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో మహాశివరాత్రి, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారం వచ్చాయట. సో ఈసారి అత్యధిక సెలవులు శుక్రవారం రావడం విశేషం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జగన్ హయాంలో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పెట్టుబడులకు అవకాశాలు లేవన్న పెట్టుబడులకు అవకాశాలు లేవన్న ఆ నిందను తొలగించుకున్నాం. అసలు రాష్ట్రానికి రావటానికి చాలామంది ఏమన్నారు అంటే, అయ్యో మేము పెట్టుబడులు పెట్టలేము, అక్కడ మాకు భయం వేస్తుంది, మాకు గ్యారెంటీ లేదు మేము పెట్టుకున్న తర్వాత అన్నట్టుగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. మేము ఆంధ్రప్రదేశ్కి రాము అని భయపడేవాళ్ళు. దాన్ని, ఆ మాట నుంచి మనం బయటకు పడ్డాము, ఆ నిందనైతే మేము తొలగించాము అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఎస్ఐపిబి భేటీలో 20,444 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే వీటితో 56,279 మంది ఉద్యోగులకు అయితే ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో ఒకసారి చూద్దాం. 25 ఒప్పందాలు
పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ రష్యా మధ్య కుదిరే అవకాశం. అయితే ఈ రోజు ఆయనైతే నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా వెళ్ళి ఆహ్వానించారు, ప్రైవేటుగా విందిచ్చారు, ప్రధాని నివాసానికి తీసుకెళ్లారు. అయితే ఈ రోజు అయితే ఒక సమావేశం జరగనుంది భారత్కి రష్యాకి మధ్య. అయితే ఈ సమావేశంలో అయితే 25 ఒప్పందాలు అయితే కుదిరే అవకాశం ఉన్నది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఇదేంది జగనా అంటాం కదా డైలాగ్, అట్లాగా ఇదేంది జగన్ అన్నట్టు వీళ్ళు హెడ్లైన్ ఇచ్చారు. అదేంటంటే అడ్డగోలు వాదనలు, అవాకులు, అబద్ధాలు. ఇష్టం వచ్చినట్టుగా ఎలా పెడితే అలా వాదించారట, అవాకులు అబద్ధాలు చెప్పారట. ఎంపిక చేసుకున్న మీడియాతో 2 గంటల 43 నిమిషాలు ప్రెస్ మీట్. ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళతోనే ఒక 2 గంటల 43 నిమిషాలు అయితే ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారట. అరటి నుంచి కల్తీ నెయ్యి దాకా అన్నిటిపైన సొంత తీర్పులు. ఆయన స్టేట్మెంట్లు ఇచ్చేశారన్నమాట. ఎక్కడి నుంచి అరటి అయితే మరి ₹1 అన్నట్టుగా మాట్లాడినట్టున్నారు. ₹1 ఒకసారి బయటికి వెళ్ళుకుంటే అరటి ఎంత పలుకుతుందో తెలుస్తుంది. మరి ఆయన చెప్పడం మాత్రం అలా చెప్పారు. అరటి నుంచి కల్తీ నెయ్యి దాకా అన్ని అబద్ధాలే అన్నట్టుగా. పైగా అరటి పండ్లు కేజీ అంట. మనం అందరికీ తెలిసింది అరటిపళ్ళు అనేసరికి మనం డజన్ లెక్కే కొంటాం, కేజీ లెక్క అయితే ఎక్కడ ఉండకూడదు. ఆయన అయితే డజన్ కూడా అలా కేజీ అరటిపళ్ళు ₹1 సమ్ ఏదో చెప్పాడు ఆయన. అయితే ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా డైవర్షన్ పేరుతో ముగింపు. అయితే ప్రెస్ మీట్ అంటే జనరల్గా వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు కదా, వాళ్ళు విలేకరులు వేస్తారు కదా జర్నలిస్టులు. కానీ అక్కడ అలా అవకాశం లేకుండా వాళ్ళు అడిగేదానికి ఆన్సర్స్ ఎట్లా ఇవ్వాలో తెలియదు, లేకపోతే ఎందుకు ఇవ్వాలనుకున్నారేమో కానీ దాన్ని డైవర్ట్ చేశారట. వాడు వీడు ఎవడు అక్కడ మాట్లాడింది ఏంటంటే వాడు వీడు ఎవడు ఇదే. అయితే ఐపీఎస్లపై జగన్ అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారట. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతున్న అక్కసు బాబు కుట్ర అంటూ చిందులట. పరకామణి చోరీ చిన్న విషయమేనట. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేయొద్దట. తమ వాళ్ళంతా సచ్చీలురంటూ కితాబు, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటే ఆయన కితాబు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇంకొక వార్త కూడా ఉంది. అది ఏంటి అంటే ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలి అన్నట్టు చంద్రబాబు, పవన్, లోకేష్పై జగన్ ధ్వజం. ఏ హామీని నెరవేర్చకుండా మోసం చేశారట. అయితే రైతుల ముందుకెళ్తే చంద్రబాబును తంతారు, గోబెల్స్కు బాబు మాస్టర్ జైల్లో పెట్టి తన్నాలి అన్నట్టుగా రైతు సాయంపై చర్చకు సిద్ధమా అంటూ అచ్చెన్న కూడా ఆయన రైతులను ఆదుకోలేదు అనగానే వెంటనే అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా సవాల్ విసిరినట్టుగా తెలుస్తుంది. రైతు సాయంపై చర్చకు మేము వస్తాం, మీరు సిద్ధమా అన్నట్టుగా ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే స్వతంత్రంగా పంచాయతీలు అంటే ఇంకొక వార్త ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు, పంచాయతీ స్థాయిలోనే పరిష్కారం అన్నట్టుగా డీడీఓ కార్యాలయాలతో పౌర సేవలు విస్తృతం అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. చిత్తూరు నుంచి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలను ఆయన ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. ఇంధన బంధం సుస్థిరం అంటూ ఎన్ని ఆంక్షలు ఉన్నా చెక్కు చెదరలేదు అంటూ ఇరు దేశాల ఇంధన వాణిజ్యం. ఇందాక మనం పుతిన్ సంబంధించిన వార్త మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించింది. అయితే ఎవరి క్రెడిట్ ఎవరి చోరీ చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు అంటే జగన్ ఎలా పడితే అలా మాట్లాడాడు, అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా అసలు డేటా సెంటర్కి సంబంధించి ఎలా పడితే అలా మాట్లాడారు అన్నట్టుగా ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేశారు, అసలు ఏం మాట్లాడుతున్నాం అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ 2026లో సాధారణ సెలవులు 24 ఆదివారం వచ్చిన కారణంతో శివరాత్రి, దుర్గాష్టమి, దీపావళి 21 ఐచ్ఛిక సెలవులు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. అయితే నేడు మెగా పీటీఎం అయితే జరగనుందట. 45,000 పాఠశాలల్లో అయితే దీన్ని పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీట్ని నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. దీంట్లోనైతే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి లోకేష్ కూడా పాల్గొనున్నారు అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. అయితే ఇంకా మనం వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఏమిచ్చారు అంటే ఫస్ట్ హెడ్లైన్ ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. ఇది వెల్కమ్ పుతిన్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పుతిన్కి నిన్న ఢిల్లీలో స్వాగతం పలికినట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఆ వార్తకు సంబంధించింది ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. అప్పు చేసైనా గెలవాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు, భూములు, బంగారం తాకట్టు, మోస్తరు గ్రామాల్లోనూ 20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు అంటూ సర్పంచ్ ఎన్నికలకు కూడా అసలు ఎలా ఖర్చు పెడుతున్నారే, అప్పు చేసైనా సరే ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దు. అయితే ఈ విధంగా జరుగుతున్నాయన్న మాటలు వినిపిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు అంటే పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు చెయ్యొద్దు అనవసరంగా.
వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళనే ఎన్నుకోండి, సీఎం రేవంత్ అనవసరమైన ఖర్చులు వద్దు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా ఖర్చే కానీ ఖర్చు తగ్గదు కదా, ప్రభుత్వ ఆదాయమే కదా పోయే. దాని బదులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మీకు ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే కనుక మీరు ఎన్నుకుంటే ఏంటంటే అటు డబ్బులు ఆదా అవుతాయి, మీకు కూడా పని జరుగుతుంది అన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ అంటూ ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత తమపై ఉందని, ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బెటర్ అని తన మనసుకు అనిపిస్తున్నదని, దానికి కొమరం భీం అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనే చూద్దాం. అఖండ 2 టికెట్ ధర పెంపునకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందట. పెంపు ఆదాయంలో 20% మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్కు జమ చేయాలని షరతు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సినిమా రిలీజ్కి అయితే తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా 5లో ఉన్నాయి, పేజ్ నెంబర్ 5లో. నెక్స్ట్ సింగరేణి కార్మికుల పెన్షన్ 10,000కు పెంచాలి అంటూ లోక్సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అయితే డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ అరాకొర పెన్షన్లతో కార్మికులు అయితే అవస్థలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు పెన్షన్ అయితే పెంచాలి అన్నట్టుగా. కాక 30 ఏండ్ల కింద ప్రవేశపెట్టిన పెన్షన్లే ప్రస్తుతము ఉన్నాయని వెల్లడి. అయితే 30 ఏళ్ల కింద ప్రవేశపెట్టినవే ఇప్పటికీ ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే పెన్షన్లు పెంచాలి అన్నట్టుగా ఆయన కోరడం జరిగింది. అయితే కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుంది అన్నట్టుగా లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అయితే ప్రశ్నించారట. ఈ కోతుల సమస్య అనేది ఏ శాఖ కిందకు వస్తుంది అన్నట్టుగా, వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి అయితే ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అడిగినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వార్త ఒకసారి చూద్దాం. పన్ను ఎగవేతదారులపై కొరడా అంటూ ప్రత్యేకంగా ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, డేటా అనాలిసిస్ వింగ్, ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ప్రతిపాదనలు అయితే పన్ను ఎగవేతదారులపై కొరడా జులిపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇండిగో ఆగమాగమైందట. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం రావటం వల్లే అక్కడికక్కడ విమానాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది, కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచినట్టుగా తెలుస్తుంది. అయితే 40 స్టాల్స్తో భారీ ఎగ్జిబిషన్ అంటూ తెలంగాణ రైజింగ్లో ఐటీ, ఫార్మా, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్తో పాటు ప్రభుత్వ శాఖలకు స్టాల్స్ అయితే కేటాయించారట. దీనికి సంబంధించి 40 స్టాల్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.